మసాజ్ గన్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మజిల్ టెన్షన్ ను తగ్గిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, నెక్స్ట్ లింఫాటిక్ సిస్టమ్ ను స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, వర్కౌట్ చేసినప్పుడు మజిల్ సోర్నెస్ ను ఇది యూజ్ చేసుకొని తగ్గించవచ్చు. అండ్ పెయిన్ రిలీఫ్ ను కూడా ఇది తగ్గిస్తుంది. ఇవి మెయిన్ గా మసాజ్ గన్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ అనేది ఉంటుంది. మసాజ్ గన్ అనేది హై ఇంటెన్సిటీ స్టిమ్యులేషన్ త్రూ స్పైనల్ పాత్వే ద్వారా బ్రెయిన్ కి అనేది పంపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎఫెక్టెడ్ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ కావడం వల్ల అట్ ద సేమ్ టైం ఈ బ్లడ్ సర్క్యులేషన్ న్యూట్రిషన్స్ ప్లస్ ఆక్సిజన్ అనేది ఎఫెక్టెడ్ ఏరియాలో వెళ్ళడం వల్ల ఏంటంటే టిష్యూ హీలింగ్ అనేది తొందరగా జరుగుతుంది. సో ఇది మెయిన్ గా మసాజ్ గన్ అనేది పర్కషన్స్ రూపంలో మన బాడీని హీలింగ్ చేస్తుంది. సో ఎఫెక్టెడ్ ఆర్గాన్. సో మసాజ్ గన్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఇవి. సో మసాజ్ గన్ మనము సరిగా యూజ్ చేయకపోవడం వల్ల వచ్చే కౌంటర్ ఇండికేషన్స్ ఏంటంటే, మనము మసాజ్ గన్ యూజ్ చేసేటప్పుడు కరెక్ట్ వేలో మనం అప్లై చేసుకోవాలి. ప్రెషర్ ఎక్కువ పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. సో కొన్ని రొమాటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో కానీ, లార్జ్ ఏరియాలో స్పెల్లింగ్స్ ఉన్న కండిషన్స్ లో కానీ, స్ప్రెయిన్ మీద కానీ, బోన్ ఫ్రాక్చర్ అయిన కండిషన్స్ లో కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన కండిషన్స్ లో కానీ, బర్న్స్ ఉన్న కండిషన్స్ లో కానీ మనము ఈ మసాజ్ గన్ అనేది యూజ్ చేయకూడదు. ఇంకోటి నెక్స్ట్, మనము మసాజ్ గన్ యూజ్ చేస్తున్నప్పుడు పెయిన్ బాగా ఉందని చెప్పేసి తొందరగా నయం కావాలని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ తో మనం అప్లై చేయకూడదు. సో ఇంకోటి ఏంటంటే, వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు అసలుకు యూజ్ చేయకూడదు. అండ్ బోనీ ప్రామినెంట్ అంటే బోన్ మనకు తగిలే చోట, స్పైనల్ కార్డ్ మీద, బోన్ మీద కానీ, షోల్డర్స్ లో కానీ, ఎల్బోస్ దగ్గర కానీ బోనీ ప్రామినెంట్ ఉన్న ఏరియాలో ఈ మసాజ్ గన్స్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఏదో స్పైనల్ కార్డ్ లో కానీ, ఫ్రాక్చర్స్ మీద కానీ, వూండ్స్ మీద కానీ ఇవి అసలు మనం యూజ్ చేయకూడదు. అండ్ నర్వస్ సిస్టమ్ మీద యూజ్ చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ లో మనము యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది. మనము మైల్డ్ కండిషన్స్ లో ఈ వైబ్రేటర్స్, మసాజ్ గన్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో పెయిన్ గన్స్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఏదో స్పైనల్ కార్డ్ లో కానీ, ఫ్రాక్చర్స్ మీద కానీ, వూండ్స్ మీద కానీ ఇవి అసలు మనం యూజ్ చేయకూడదు. అండ్ నర్వస్ సిస్టమ్ మీద యూజ్ చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ లో మనము యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది. మనము మైల్డ్ కండిషన్స్ లో ఈ వైబ్రేటర్స్, మసాజ్ గన్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో పెయిన్ ఎక్కడుందా అనేది ఫస్ట్ రికగ్నైజ్ చేసుకోవాలి. అది స్ప్రెయిన్ అయిందా లేకపోతే నార్మల్ గా స్ట్రెయిన్ వల్ల వచ్చిన స్వెల్లింగ్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఏదైనా మనము ఈ మసాజ్ గన్స్ కానీ, వైబ్రేటర్స్ కానీ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే మనము ప్రెషర్ అనేది తగ్గించాలి. ఎక్కువ ప్రెషర్ తో అంటే ప్రెస్ చేసి చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇట్లాంటివి వైబ్రేటర్స్ కానీ, గన్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు బేసిక్ అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ అంటే బోన్స్ ప్రామినెంట్ గా ఉన్నాయా లేదంటే ఎక్కువ ఇంజ్యూర్ అయిందా అనేది మనం తెలుసుకోవాలా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ గన్స్ అప్లై చేసే ముందు హాట్ వాటర్, ఏ కండిషన్స్ అయినా కూడా ఫస్ట్ ఏంటంటే హాట్ వాటర్ లో బ్యాగ్ అనేది అప్లై చేయాలి. ఎఫెక్టెడ్ ఏరియాలో ఏదైనా హాట్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ ద్వారాని వార్మ్త్ అనేది ఆ ఏరియాలో అనేది ఇవ్వాలి. సో దానివల్ల ఏంటంటే ఆ ఏరియాలో ఎఫెక్టెడ్ ఏరియా అనేది మజిల్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. సో మనము పొరపాటున ఎఫెక్టెడ్ ఏరియాలో కాకుండా అన్ఎఫెక్టెడ్ ఏరియాలో మనం పెట్టినప్పుడు కూడా అంత మనకు స్ట్రెయిన్ అనేది తక్కువ ఉంది. జనరల్ గా ఏంటంటే అన్ఎఫెక్టెడ్ ఏరియాలో అసలు పెట్టకూడదు. మరీ టూ మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఉన్న కండిషన్స్ లో కూడా ఈ వైబ్రేటర్స్ కానీ, మసాజర్స్ కానీ అనేది యూజ్ చేయకూడదు. సో ఈ కొంచెం మనం జాగ్రత్త తీసుకొని ఈ మసాజ్ గన్ అని యూజ్ చేసినప్పుడు అనేది చాలా బెటర్ గా రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఈ గన్స్, మసాజ్ గన్ అనేది అంటే బట్ కేర్ఫుల్ గా ఏదైనా కూడా కేర్ఫుల్ గా అనేది యూజ్ చేసుకోవాలి. మనకు అంటే సిమ్టమ్స్ అనేది అగ్రవేట్ అయినాయంటే, అంటే పెయిన్ వచ్చినదనే మసాజ్ గన్ యూజ్ చేసినామంటే, పెయిన్స్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే అవి ఆఫ్ చేసేసి నియర్ బై ఆర్థోపెడిషన్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు బెనిఫిట్ అనిపిస్తే, అంటే యూస్ఫుల్ గా అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కానీ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే మనము ప్రెషర్ అనేది తగ్గించాలి. ఎక్కువ ప్రెషర్ తో అంటే ప్రెస్ చేసి చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇట్లాంటివి వైబ్రేటర్స్ కానీ, గన్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు బేసిక్ అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ అంటే బోన్స్ ప్రామినెంట్ గా ఉన్నాయా లేదంటే ఎక్కువ ఇంజ్యూర్ అయిందా అనేది మనం తెలుసుకోవాలా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ గన్స్ అప్లై చేసే ముందు
హాట్ వాటర్ ఏ కండిషన్స్ అయినా కూడా ఫస్ట్ ఏంటంటే హాట్ వాటర్ లో బ్యాగ్ అనేది అప్లై చేయాలి ఎఫెక్టెడ్ ఏరియాలో, ఏదైనా హాట్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ ద్వారాని వామ్త్ అనేది ఆ ఏరియాలో అనేది ఇవ్వాలి. సో దానివల్ల ఏంటంటే ఆ ఏరియాలో ఎఫెక్టెడ్ ఏరియా అనేది మజిల్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. సో మనము పొరపాటున ఎఫెక్టెడ్ ఏరియాలో కాకుండా అన్ఎఫెక్టెడ్ ఏరియాలో మనం పెట్టినప్పుడు కూడా అంత మనకు స్ట్రెయిన్ అనేది తక్కువ ఉంది. జనరల్గా ఏంటంటే అన్ఎఫెక్టెడ్ ఏరియాలో అసలు పెట్టకూడదు. మరీ టూ మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఉన్న కండిషన్స్ లో కూడా ఈ వైబ్రేటర్స్ కానీ మసాజర్స్ కానీ అనేది యూజ్ చేయకూడదు. సో ఈ కొంచెం మనం జాగ్రత్త తీసుకొని ఈ మసాజ్ గన్ అని యూజ్ చేసినప్పుడు అనేది చాలా బెటర్ గా రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఈ గన్స్ మసాజ్ గన్ అనేది అంటే బట్ కేర్ఫుల్ గా ఇదైనా కూడా కేర్ఫుల్ గా అనేది యూజ్ చేసుకోవాలి. మనకు అంటే సిమ్టమ్స్ అనేది అగ్రవేట్ అయినాయంటే అంటే పెయిన్ వచ్చిందని మసాజ్ గన్ యూజ్ చేసినామంటే పెయిన్స్ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే అవి ఆఫ్ చేసేసి నియర్ బై ఆర్థోపెడిషన్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు బెనిఫిట్ అనిపిస్తే అంటే యూస్ఫుల్ గా అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.